సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంది? దాని గురించి చూద్దాము. చాలామంది ఏమంటారంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనా? లేదా? ఇస్తే ఏంటి మనకు అడ్వాంటేజెస్? ఇవ్వకపోతే మనకు ఏంటి అడ్వాంటేజ్? డిసడ్వాంటేజ్? దాని గురించి చూద్దాము. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ఎస్ రెహమాన్ అఫీషియల్. వ్యూవర్స్, మన ఛానల్‌ని మీరు చూసి ముందుకెళ్ళిపోతున్నారు. షేర్ చేయండి. దానివలన ఏంటంటే నాకు ఎంకరేజ్ చేసినట్లుంటుంది. మీరు ఇచ్చిన ఈ సపోర్ట్‌తో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నాకు అంటే ఎంకరేజ్‌మెంట్ దొరుకుతుంది. ఒక వీడియో చేయాలంటే దాని గురించి ఎంత కష్టం ఉంటుందో మీకు తెలీదు. అంటే దాన్ని ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ మీకు అది కనెక్ట్ అవ్వాలి. మీకు అది అర్థం అవ్వాలి. అంటే చాలా చాలా మనకు అంటే దాని వెనకాల చాలా పని చేయాల్సొస్తుంది. అయితే వ్యూవర్స్ చూడండి, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వలన అది ఏదో తప్పు దారిలోకి తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎలా అంటే మీరు మీ లైంగిక జీవితము ముందుకు తీసుకెళ్ళాలి అది నేర్పిస్తుంది. అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని ఎప్పుడైతే సెన్సెస్ వస్తాయో, ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో అప్పుడు వాళ్ళకు అంటే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏంటో తెలియాలి. తెలియకపోతే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంకా చాలా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మీ సెక్స్ ఎడ్యుకేషన్ మీ ఇంట్లోనే స్టార్ట్ అయితది. నేనైతే చెప్తాను ఏది అయిపోయింది అయిపోయింది. ఇంట్లో ఫాదర్ రోల్ మోడల్. మీ ఫాదర్ ఏం చేయాలంటే అబ్బాయిలకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఏంటి? అని వాళ్ళకు కనుక్కోవాలి. నేను అదే చెప్తాను. ఫాదర్స్ నార్మల్లీ ఎప్పుడు అడగరు. ఒకవేళ అబ్బాయికి వీర్యము ఫస్ట్ టైమ్ వెళ్ళిపోయిందనుకోండి, ఇక అతను చెప్పడు. ఫాదర్ అడగడు, అబ్బాయి చెప్పడు. ఇదంతా ఉంటది. అదే ఒకవేళ ఒక 12 ఏళ్ళు అయినాయి, అబ్బాయి కొంచెం పెద్దగా అవుతాడు, తెలిసిందనుకోండి, కొంచెం మీసాలొచ్చినాయి, అదొచ్చినాయంటే ఫాదరు గుర్తించి చెప్పాలి అబ్బాయికి. ఎప్పుడో ఇప్పుడో బాబు ఇట్లా ఇట్లా వైట్ లిక్విడ్ ఎళ్తది నీకు మూత్రం నుంచి పరేషాన్ అవ్వద్దంటే వాడికి ఎంత అది ఉంటది. ఏం తప్పండి అది మాట్లాడితే? దాని గురించి మాట్లాడరు. మరి ఏదో పెద్ద అతను ఫాల్ట్ చేసినట్టు అతనిదేంది ఇది? ఇది దేవుడు సృష్టించిన ఒక రకమైన యూజువల్ వే అక్కడి నుంచి ఎళ్ళిపోతుంది. చాలామంది ఏందంటే అస్సలు చెప్పరు. అయితే ఈ అబ్బాయిలు ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్ పోయి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒకడు తప్పోడు అనుకోండి, కొంచెం తప్పుడు మార్గంలో ఉన్నాడంటే ఇక వాడు ఇతన్ని కూడా ఖరాబ్ చేస్తాడు, మిస్‌గైడ్ చేస్తాడు. ఏమంటారు? "నువ్వు హస్తప్రయోగం చేయి బాబు. చేస్తే నీకు ఎంత పవరొస్తది. ఇంకా ఎంత పెద్దగయితది. అదేం గాదు. అది పోతా ఉంటే నీకు బలమొస్తది." మిస్‌గైడ్ అయిపోతాడు. అదే ఒకవేళ వాళ్ళ ఫాదర్ చెప్పాడనుకోండి, "ఇలా అయితది బాబు. నువ్వు టెన్షన్ తీసుకోవద్దు. పడుకోవాలి మంచిగా. దాన్ని టచ్ చేయొద్దు. ఉట్టి దాన్ని అంటే ఉట్టి మూత్రం చేసడానికే పెట్టాలి నువ్వు. మంచిగుండు నువ్వు. ఏం గాదు నిద్రలో అలా పోతదంటే" ఇక అంకెంత వాళ్ళకి అదొస్తది. కాన్ఫిడెన్స్ ఒస్తది. ఎవరి మాట వినొద్దు. నువ్వు మంచిగుండాలి, హెల్తీ ఉండాలి. అలా ఇలా అని చెప్తే దట్ ఈస్ కాల్డ్ సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏదో బుక్ తీసుకొని బోర్డ్ మీద రాసి వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పడం గాదు. దట్ ఈస్ కాల్డ్ సెక్స్ ఎడ్యుకేషన్. అలాగే అమ్మాయిలకు గూడా, చిన్న అమ్మాయిలకు చూయించాలి. గుడ్ టచ్ ఏంది? బ్యాడ్ టచ్ ఏంది? ఎవరు? ఇటురా అమ్మాయి అని కొంతమంది కూర్చోబెట్టి ఇట్లా అంటే చేస్తే ఇది బ్యాడ్ టచ్. ఆమెకు తెలుస్తుంది. అలాగే తీసుకొని అమ్మాయిలకు ఎవరైనా ముద్దు పెడతారు చాలా మంది. పవర్డ్స్ చాలా మంది చెడు చెడు మనుషులుంటారు. అయితే అక్కడ దూరం పోవద్దు. మనల్ని టచ్ చేయనివ్వద్దు అని అమ్మాయిలకు చెప్తారు. దట్ ఈస్ ఎడ్యుకేషన్. సెక్స్ ఎడ్యుకేషన్. దీంట్లో తప్పేముంది? మన సొసైటీ ఇంకా స్ట్రాంగ్ అయితది. అమ్మాయిలు ఒకవేళ ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అని తెలుసుకుంటే మన సొసైటీ చాలా స్ట్రాంగ్ అవుతది. తెలియనే తెలియదు పాపం అమ్మాయిలు అమాయకులుంటారు. చాలామంది ఇలాంటి వాళ్ళు ఏముంటారంటే అమ్మాయిలను పట్టుకుంటారు. వాళ్ళ రిలేషన్‌లో బ్రదర్ ఇన్ లాస్ ఉంటారు. ఎక్కడో పట్టుకొని చేయి పట్టుకుంటారు, అటు పట్టుకుంటారు, కూర్చోబెట్టుకుంటారు. అది ఇది. ఇట్ ఈస్ నాట్ గుడ్. అది బ్యాడ్ టచ్ అని ఒకవేళ వాళ్ళకి ట్రీట్ చేస్తే వాళ్ళకు ఒకవేళ మనం ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అక్కడనే దూరం పెడతారు. దాని వలన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అవుతారు. అమ్మాయి నో అంటే నో అంతే. అమ్మాయి ఒకవేళ ఎవరినైనా అంగీకరించలేదనుకోండి, ఎవరైనా వాళ్ళని చూడాలనుకున్నా గాని చూడదు. అది అమ్మాయిల హక్కు. అలాగే అబ్బాయిలు గూడా ఏంటంటే వాళ్ళకు తెలుసు. ఎప్పుడైతే అట్లా వీర్యం వెళ్తే అయితే హస్తప్రయోగం కానియండి, ఇట్లా బూత్ సినిమాలు గాని అవన్నీ చూడొద్దు. ఇప్పుడు స్కూల్‌లో, కాలేజెస్‌లో ఫోన్ కంపల్సరీ చేశారు. ఎప్పటినుంచైతే ఈ ఫోన్ వచ్చిందో, ఈ ఫోన్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూనే ఉన్నాయి. అందుకే ఫోన్ మంచికి గూడా పెట్టొచ్చు, చెడుకి గూడా చేయొచ్చు. చెడు, మంచి 2 చేస్తామంటే తప్పు. చెడు ఏదుందో అది చూసి ఇంకోసారి మనం చేయొద్దనుకోవాలి. అంతేగాని అది మరీ మరీ చూస్తూ ఉంటే మనకు
కంపల్సివ్ డిజార్డర్ లాగా మారుతుంది. అయితే వ్యూవర్స్, మీరు చూస్తూ ఉండండి. ఏదైనా ఈ లైంగిక సమస్యలు ఉంటే నేను రాను, మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యూనాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.